జమ్మూ కాశ్మీర్లోని పెహల్గంలో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సరిహద్దులతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి పూట 23 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ వివరాలను స్కూల్ పిల్లలకు పాఠ్యాంశంగా బోధించాలని కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పందించింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ను సిలబస్లో చేర్చుతున్నట్లు తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనుకున్న లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక మాడ్యూల్ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్ను 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆదిత్య L1 చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల సుభాష్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లిన అంశాలను కూడా కొత్త సిలబస్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.